నేటి పునీతులు పునీత దమస్కను యోహాను గారు. ప్రభువైన దేవుడు తనతో ఆనందించుటకు మనలను ఆహ్వానించెను. ఆయన ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. బుధవారం, డిసెంబర్ 4, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6-10 వచనాలు. ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్ష్యములతో మధువుతో కూడియుండును. క్రొవ్విన పశువుల మాంసముతో తేరుకొనిన ద్రాక్ష సవముతో నిండియుండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశము చేయును. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పల్కిన పల్కుది. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఈయన మన ప్రభువు, మనము ఈతనిని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడెను. ఆయన ప్రభువు, మనమితనిని విశ్వసించితిమి, ఈయన మనలను రక్షించెను, కనుక మనము ప్రమోదము చెందుదము. ప్రభువు ఈ కొండను కాపాడును, కాని మోవాబును మాత్రము ఎరువు దెబ్బలో చెత్తనువల త్రోక్కివేయును. ఇది ప్రభువు వాక్కు.